నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలోని మైలారం గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న సిరికొండ నుండి భీంగల్ వెళ్లే దారిలో గల దొండ్లవాగులో సిరికొండ మైలారం గ్రామానికి సంబంధించిన హోటల్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, చికెన్ సెంటర్, మటన్ సెంటర్ కు సంబంధించిన యాజమానులు చెత్తను విచ్చలవిడిగా పాడేస్తున్నారని, దీనిపైన సిరికొండ గ్రామ యువకులు ఎంపీడీఓకు భవిష్యత్తులో చెత్త పాడేయకుండా ఆయా గ్రామాలకు సంబంధించిన డంపింగ్ యార్డులో చెత్త వేసే విధంగా చట్టపరమైన చర్యలు చేపట్టగలరని వినతి పత్రాన్ని అందజేశారు. దీనిపైన ఎంపీడీఓ లక్ష్మీప్రసాద్ సానుకూలంగా స్పందించి వెంటనే చర్యలను తీసుకుంటామని తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ యువకులు దర్పల్లి బాబురావు, బచ్చు మారుతి, కామాని కిరణ్, కనగందుల సతీష్, సూరినీడ గోపి, గూడెం సంతు, వావిలాల అజయ్, మాధరవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నేను ఎంపీడీఓ సిరికొండ. ఈరోజు సిరికొండ గ్రామస్తులు యువకులు అందరూ కూడా ఒక ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. సిరికొండ మరియు మైలారం శివార్లో గల దోండ్లవాగు దగ్గర కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వారి యొక్క దుకాణ సముదాయాల్లో మిగిలిపోయిన ఏదైతే వస్తువులు కానీ, ఈ పోల్ట్రీ ఫార్మ్కి సంబంధించిన ఐటమ్స్ కానీ, కిరాణా షాప్లకు సంబంధించిన ఐటమ్స్ కానీ, వివిధ రకాల ఐటమ్స్ ఈ దోండ్లవాగు దగ్గర చెత్త రూపంలో వేస్తున్నారని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. గ్రామ పంచాయతీ ట్రాక్టర్లు సిరికొండ మరియు మైలారం ట్రాక్టర్లు మీ దగ్గరకు వస్తాయి. ప్రతి షాప్ ముందరికి మీరు ట్రాక్టర్లనే చెత్త వేయాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఎవరైనా సరే చెత్త అక్కడ దోండ్లవాగు దగ్గర వేసినట్టయితే గ్రామ పంచాయతీ నుండి 1000 రూపాయల ఫైన్ పన్ను విధించడం జరుగుతుంది. దాంతోపాటు మేము వీడియో రికార్డింగ్ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. ఎవరైనా సరే అక్కడ చెత్త వేసినట్టు మా దృష్టికి వచ్చినట్టయితే వీడియో మరియు ఫోటో క్లిప్పింగ్ ద్వారా పరిశీలించి వారికి ఫైన్ విధించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. అదేవిధంగా అయినప్పటికీ కంట్రోల్ కానట్టయితే చట్ట ప్రకారం చర్యలు కూడా తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.